హాయ్ అండి. హాయ్. సో బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో పెద్ది రాబోతుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ వచ్చేసి చాలా హైలోనే ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి మేము వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. మరి ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ ఎలా అనిపించింది? చిక్రీ సాంగ్ ఏంటి 100% హిట్, అది ఆ స్టెప్ హైలైట్ అందులో అసలు. అంటే స్టెప్ వచ్చిన వెంటనే చాలా ట్రోలింగ్ వచ్చింది, చాలా మీమ్స్ వచ్చాయి. మరి అలా చూసుకుంటే ఆ స్టెప్ ఎవరికైనా వచ్చా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది అతనిలాగా, ఛాన్సే లేదు. సో తన హైలైట్ అంతే. మరి రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపించింది అందులో? రామ్ చరణ్ లుక్స్ సూపర్ అబ్బా, ఫ్యాన్స్ ఇక్కడ. రంగస్థలం టైప్ లో అనిపించట్లేదా మీకు ఆయన లుక్? అలా ఉంది కానీ కొంచెం, కానీ ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది. మరి టీజర్ లో బ్యాట్ పట్టుకుని కింద కొడతారు చూడండి, కొట్టి ఇలా షార్ట్ కొడతారు. ఆ షార్ట్ ఎలా ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు. ఆయన స్టైల్ కి అసలు పేరు పెట్టే వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి ఛాన్స్ లేదు. సో బుచ్చిబాబు గారు తీస్తున్న సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ ఉప్పెన, మరి అది చాలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? గ్లోబల్ లెవెల్ లో తీయబోతున్నారు ఇది. ఓకే, గ్లోబల్ లెవెల్ లో తీస్తారు, 100% హిట్ అవుద్ది. రామ్ చరణ్ గురించి హిట్ అవ్వాలి, మా కోసం అన్న హిట్ అవ్వాలి తను, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ హట్ అవుతాం మేము. అవుతాడు, మాకు హోప్ ఉంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఉన్నారు. సో మన తెలుగు హీరోయిన్ సెట్ కారని ఆవిడని తీసుకున్నారా? అసలు ఏ విధంగా తీసుకున్నారు అనుకుంటున్నారు బుచ్చిబాబు గారు? సెట్ అవ్వరని కాదు, అందరూ బాగుంటారు, తనకి సెట్ అవుతారు, అంటే జోడిగా అన్నిట్లో బాగుంటారని తీసుకున్నారు. అంటే చికిరి సాంగ్ లో జాన్వీ కపూర్ ని మంచిగా చూపించలేదు, బాగాలేదు ఆవిడ అవుట్ఫిట్ గానీ ఆవిడ లుక్ గానీ బాగాలేదని చెప్పేసి బయట ట్రోలింగ్ వస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది? మాకు చూసే వాళ్ళ కళ్ళను బట్టి ఉంటుంది, తను పర్ఫెక్ట్ గా ఉంది, తన స్ట్రెచర్ తగ్గట్టు తను బాగుంది. మనం చూసే కళ్ళను బట్టి ఎలా ఉన్నారో డిసైడ్ అవ్వాలి. మరి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారా? డెఫినెట్ గా 100% వెళ్తాను.